ఈ గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది. దీని అర్థం ఏంటి? లక్షలాది మందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగితే దేశంలోనే గురుకుల పాఠశాలను కొలియాగినటువంటి అనేక అవార్డ్స్ పొందినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గురుకుల పాఠశాలల యొక్క నిర్వహణ చూసి వెళ్ళినటువంటి అనేక రాష్ట్రాల అధికారులను మనం చూసినాం. ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నవి కూడా చూసినాం. మరి ఈ గురుకుల పాఠశాలను ఈరోజు మళ్ళీ దీని మీద నీడలు వాలుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే చెప్పకనే ఈ గురుకుల పాఠశాలను రద్దు చేస్తాము అని ముఖ్యమంత్రి గారు ఈ స్టడీ రిపోర్ట్ పేరిట ఈ స్టడీ రిపోర్ట్ ఎవరిచ్చిందో తెలియదు. గురుకుల పాఠశాలలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? 6వ క్లాస్కు మొదటి అడ్మిషన్ దొరుకుతుంది. ఈ 6వ క్లాస్ అడ్మిషన్ దొరికిన నాటికి ఒక పిల్లవాని వయస్సు దాదాపుగా 11 నుంచి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకు పిల్లలు చదువుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాటనే నిజమైతే ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు కట్టి బెంగళూరులో, మైసూరులో, ఊటీలో, ఢిల్లీలో ఇతర దేశాలను చదివించడంలో మానవ సంబంధాలు ఎటుపోయినట్టు? మరి ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు మాట్లాడినట్టు? దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రం ఏందో మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు పత్రికాముఖంగా ప్రజల ముందు కూడా ఉంచదలుచుకున్నాం. మరి ఈ గురుకుల పాఠశాలల యొక్క గొప్ప విషయాన్ని ఏదైతే 1976వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి నాయకులు మరి గౌరవ పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఈ గురుకుల పాఠశాలను మొదలుపెట్టడం జరిగింది. కానీ మేము అధికారంకి వచ్చే నాటికి 2013వ సంవత్సరం నాటికి 298 గురుకుల పాఠశాలలు మాత్రమే కొనసాగుతుండేటి. అవి కూడా అరాకొర సౌకర్యాలతో. అసలు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ అడగడానికి కూడా ఎవరు పెద్దగా ఇష్టపడేటువంటి పరిస్థితులు లేనటువంటి విషయం మరి మనకు తెలుసు. అటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గురుకుల పాఠశాలల వల్ల పేద వర్గాలకు ఉన్నతమైనటువంటి మంచి నాణ్యతమైనటువంటి విద్యను అందించనే ఉద్దేశంతో ఈ గురుకుల పాఠశాలల యొక్క మరి సంఖ్యను విపరీతంగా పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా నేను మరి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈనాడు చూసినట్టయితే ఎస్టీలకు ఆనాడు 134 గురుకుల పాఠశాలలు ఉండే దాన్ని 238కి పెంచడం జరిగింది.